నమస్తే. నిన్న హైదరాబాద్లో 3 ప్రాంతాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌజ్లో అగ్ని ప్రమాదంతో దాదాపు 17 మంది, అందులో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, మిగతా వాళ్ళు పురుషులు ఆ అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది. చార్మినార్తో పాటు మైలర్దేవుపల్లితో పాటు చెర్లపల్లిలో ఉన్న ఇండస్ట్రీ ఏరియాలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ 2 ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అసలు ఈ అగ్ని ప్రమాదాలకు కారకులు ఎవరు? కొంతమంది గవర్నమెంటే దీనికి కారణమని కొంతమంది అంటున్నారు. లేదు, అక్కడ బిల్డింగ్లో ఉన్న ఓనర్స్ కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు ఓయూ జేఏసీ నేత ఓయూ శంకర్ అన్న ఉన్నారు. సో ఈ అంశాలపైన ఆయన పూర్తి క్లారిటీ తోటి మన ముందు నిలబడ్డాడు. అన్న నమస్తే. నమస్తేనే. అన్న, హైదరాబాద్లో 3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 3 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. చార్మినార్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోయినారు. మిగతా 2 ప్రాంతాల్లో జరిగిన సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అసలు ఈ అగ్ని ప్రమాదాలకు కారణం ఎవరు? అల్టిమేట్గా ప్రభుత్వం, పాలకులు, ప్రభుత్వం, ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి చేస్తేనే అయిన ఘటనలు ఇవన్నీ. ఎందుకంటే అసలు నేను ఏమడుగుతున్నా అంటే, అసలు జిహెచ్ఎంసీ ఎందుకు ఉన్నది? దాన్ని ఎత్తేయక అది అవినీతికి అడ్డా తయారైంది. అవినీతికి అడ్డా ఏదో అన్నట్టుంది. చిత్రం చూడు సీమ గుడ్లు పెట్టింది అంటే, బుడకం చూడు బురక గుడ్లు పెట్టింది అన్నట్టుంది. అది ఎందుకయ్యా అసలు జిహెచ్ఎంసీ ఎందుకు? ఏం పని కోసమని జిహెచ్ఎంసీని పెట్టిండ్రు? మున్సిపాలిటీలని పెట్టుండ్రి. కర్మ కాకపోతే ఈ రాష్ట్రంలో ఆ శాఖ అనాథ శాఖ అయిపోయింది కదా. ముఖ్యమంత్రి చేతులు ఉన్న శాఖ కదా. ఆ శాఖ మీద నియంత్రణ ఏది? దానికి ఒక మంత్రి ఉంటే దానికి ఒక కథ, కార్ఖానా, విధి నిర్వహణ, బాధ్యతలు, విధులు ఉంటాయి. అసలు దానికి ఒక మంత్రే లేడు కదా. అది అనాథ శాఖ అయిపోయింది కదా. ఎవడు పట్టించుకోవాలి దాన్ని? సో కాబట్టి అధికారులు బాగా పట్టించుకుంటారు. ఇప్పుడు ఏదైతే ఎంఏయుడి ఇచ్చిన జియో ప్రకారం 168 జియో ప్రకారము సెట్ బ్యాక్స్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, ఏదైతే టౌన్ ప్లానింగ్ ఇచ్చిన పర్మిషన్కి అనుగుణంగా కట్టాలి. ఒక్క ఇల్లన్న చూపట్టు నువ్వు హైదరాబాద్లో, ఒక్క ఇల్లన్న చూపట్టు నియమ నిబంధనలకు లోబడి ఉన్నాయా అంటే ఉన్నాయా? లేవు కదా. లేనప్పుడు మరి ఆ శాఖ ఎందుకు, ఆ డిపార్ట్మెంట్ ఎందుకని అడుగుతున్నా. జిహెచ్ఎంసీ ఎందుకు అని అడుగుతున్నా. ఎప్పుడైతే డిప్యూటీ కమిషనర్ల చేతులకి వెళ్ళే అధికారాలు టౌన్ ప్లానింగ్ సెక్షన్కి అయినాయనుకో, పోయినాయి, ఖతం అయిపోయింది. జిహెచ్ఎంసీ ఖతం అయిపోయింది. చూసే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఎన్ని కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయో చూడుండ్రు ఒకసారి, ఎన్ని ఉన్నాయో. గతంలో పోయిన కమిషనర్ మీద కూడా ఒక ఆరోపణ ఉంది. ఒక్కటే ఒక సైట్లో 16 కోట్లు వేసిండు అనే ఒక ఆరోపణలతోటి తీసేసిండ్రు అని ప్రజలు కూడా ఎగ్గుస్తున్నారు. మరి అంత ఆదాయం ఉన్న వాటిలలో చేతులు మారకపోతే ఏం మారుతాయి? కానీ కింది స్థాయి అధికారులు చేసిన తప్పిదం వల్ల ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్కి ముడిగట్టొచ్చు అంటారా ఈ అంశాన్ని? బరాబరి. నేను ఒక శాఖకు బాసు, కింద తప్పు జరిగితే నేను కూడా దానిలో శాఖలో బాధ్యునే కదా, శాఖలో ఒక వ్యక్తినే కదా, అధికారినే కదా. అలాంటప్పుడు ఎందుకు బాధ్యులం కాదు? నేను అడుగుతున్నా, ఇవాళ ఫైర్ సేఫ్టీ సర్వీసెస్ రూల్స్ 1999 ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయా? అమలైతే ఈరోజు సంఘటన నుంచి ఏది మన బోయగూడలో జరిగిన తుక్కు గోదాంలో జరిగిన సంఘటన వరకు ఇంతమంది చచ్చిపోయారు. మనకేమైనా సోయుందా? మనకేమన్నా ఇలా 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఎట్లా మరి పోయిన ప్రాణాన్ని తెచ్చేయగలుగుతుందా ఈ ప్రభుత్వం? తెచ్చేయగలుగుతుందా? ఇవాళ దానికి కారణమైన అధికారులను కదా నువ్వు సస్పెండ్ చేయాల్సింది ఫస్ట్. ఇవాళ వాళ్ళ ఏదైతే ఒకటే రూములో దాక్కున్న ఆ కుటుంబము బయటికి వెళ్తే శ్వాస తీసుకోలేనంత పొగలో ఉండి బయటికి తీసుకొచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తే నీకు అంబులెన్స్లో ఆక్సిజన్ ఉండదు. అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. అయ్యా ముఖ్యమంత్రి, ఫైరు ఇంజన్లో వాటర్ లేదు ముఖ్యమంత్రి.
5 లక్షలు కాదు ముఖ్యమంత్రి, ఆపద రాకుండా ఇప్పుడు చూసుకోవాలి నువ్వు. ఇలా మన ప్రభుత్వం అన్నావు, ప్రజాప్రభుత్వం అన్నావు, గది కదా చూడాల్సింది. ఇలా నీ శాఖ మీద నీకు ఏడ గ్రిప్ ఉంది చెప్పు, ఏడ గ్రిప్ ఉంది? గాలి కుదిలేసినావు శాఖని. గలీజ్ దందాలు చేస్తున్నారు అధికారులు. నీకు తెలియలేదేమో కానీ అధికారులు గలీజ్ దందాలు చేస్తున్నారు. ఇలా పర్మిషన్ లేకుండా ఇండ్లు కడితే చోద్యం చూస్తుండ్రు, కంప్లైంట్లు ఇచ్చిన చోద్యం చూస్తుండ్రు. ఒక హైడ్రా హైప్ చేస్తుందేమో తప్ప మిగతా అంతా అధికారులు ఏం చేస్తుండ్రు? వాళ్ళ మీద హైడ్రాకే మొత్తం అధికారాలు ఇచ్చేసిండ్రు. మాది ఏం లేదు, మేము చేతులు కట్టుకొని కూకుంటున్నాం, మేము ఇక చీరే గాజులు సారే పంపిస్తే వేసుకొని తిరుగుతామంటుర్రు అధికారులు. కానీ ఇప్పుడు మనం అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి సంబంధించిన బిల్డింగ్ కోసం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ బిల్డింగ్ అయితే నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్స్ కట్టారో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి కూల్ చేసి ఆ బిల్డింగ్లో మార్పులు తీసుకొస్తే ఆ కుటుంబంలో ఆ బిల్డింగ్లో ఉన్న నివసిస్తున్న ప్రజలు కావచ్చు వాళ్ళు రోడ్ల మీద పడితే మళ్ళా గవర్నమెంట్ వాళ్ళని మంచి బిల్డింగ్లో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రోడ్ల మీద తీసుకొని వచ్చాను మనమే ఈ అంశం. నేనేమంటున్నా, ఆ రోజు హైడ్రా వచ్చినాడు కూడా నేనేమన్నా, అయ్యా ప్రభుత్వమా, ఇది ప్రజాప్రభుత్వము, ఎవడైతే చెరువుని కబ్జా పెట్టిండో, నాలాని కబ్జా పెట్టిండో, కబ్జా పెట్టిన రియల్టరు అమ్మి ఒక పేదోనికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో, ఆ అమ్మినోని దగ్గర నువ్వు వసూలు చేసి అలా ఆ పేదోనికి పునరావాసం కల్పిమన్నాం. ఎక్కడ నీ పనిని ఆపమనిలే. ఈ తెలంగాణలో చెరువులే లేకపోతే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కాలువలే లేకపోతే నీళ్ళు ఎట్లా వారుతాయి? అది మాకు తెలుసు. ఆ సోయి ఉండే ఏ బాధితుడికి అన్యాయం జరగద్దు. ప్రభుత్వం దగ్గర విశేషాధికారాలు ఉన్నాయి. ఎవడైతే నష్టపోయిండో, మోసపోయిండో మనకి పునరావాసం ఏర్పాటు చేయు, వారికి భూమి కేటాయించు, వాడి ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం కల్పియు అని చెప్పినావు. కానీ నీ హైడ్రాని ఆపమని లేదు కదా. హైడ్రా అనేది అవినీతి పరుల్లో ఉక్కుపాదం మోపేది అయి ఉండాలి. ఏమైంది మరి వాసవి? ఏమైంది? రెండు టవర్లు ఉన్నాయి వాసవి. ఎలా బాచుపల్లిలో 2 టవర్లు ఇప్పటి వరకు కూలగొట్టలే. ప్రభుత్వం మీద ఎక్కడ నమ్మకం కలుగుతుంది? ఎక్కడ నమ్మకం కలుగుతుంది? వర్టెక్స్ అనేటోడు నల్లగండ్ల 90 ఎకరాల చెరువుని అలైన్మెంటే మార్చేసిండు. సహజసిద్ధంగా ఉన్న అలైన్మెంట్ మార్చేస్తే నీళ్ళన్నీ ఎక్కడికి వస్తున్నాయి? అపార్ట్మెంట్లకు వస్తున్నాయి. ఇలా నీళ్ళు మీ రాజకీయ అవకాశాల కోసము, మీ డబ్బుల కోసము ఇలా పనులు చేస్తే ప్రజలు ఏం కావాలి? నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకా కోకోళ్ళలు ఉన్నాయి, సిటీలో కోకోళ్ళలు ఉన్నాయి. కొన్ని చెరువులు అయితే మాయమైనవి, కొన్ని చెరువులు మాయమైనవి. ఏదో అన్నట్టుంది, కళ్ళు లేని రాజ్యంలో ఒంటికన్నోడే రాజట. అట్లుంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. పేదోడే కనిపిస్తాడా? నీకు బలవంతుడు కలిపియాడా? ధనవంతుడు కలిపియాడా? ఇవాళ కూలగొట్టలేదు ఎందుకో నేను అడుగుతున్నా. ఇవాళ పాచుపల్లిలో ఎందుకో కూలగొట్టలే? రేపాడైనా ప్రమాదం జరుగుతుంది. ఎవడు బాధ్యుడు? ఇలా మళ్ళీ 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటావేమో కాదు. ఇప్పుడు నిన్న ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది గత ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టడం కావచ్చు కదా. ఏదో ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పర్మిషన్లతోటి ఈ గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఇవ్వబడ్డ పర్మిషన్ తోటి ఆ బిల్డింగ్ కట్టబడింది. నేనేమంటున్నా, అదే బిల్డింగ్స్ రూల్స్లలో ఒక సౌండ్ టెస్ట్ చేస్తారు బిల్డింగ్కి. అదే గవర్నమెంట్ భవనాలు అయితే ఈ భవనాలు వస్తాయా రావు అని ఇంజనీర్లతో ఒక సౌండ్ టెస్ట్ చేసి దాన్ని ఉంచాలా తీసేయాలని నిర్ణయం తీసుకుంటారు. మరి ప్రైవేటు వ్యవస్థలు ఎందుకు తీసేయరు? ఎందుకు తీసేయమని నోటీస్ ఇయ్యరు? ఎందుకు నిబంధనల విరుద్ధంగా ఉన్నాయని నువ్వు ఎందుకు పడగొట్టవు? ఇలా ఒకటి పడగొడతా కదా, రేపు పక్కోనికి ఒక ఆలోచన వస్తుంది. నువ్వు అదే చేయకపోతివి ఇలా కనీసం గాలి పోకుండా ఇల్లు కడుతుంటే ఏం చేస్తున్నావు? అసలు గత ప్రభుత్వం తప్పు చేసింది, నీ ప్రభుత్వం ఏం ఒప్పు చేస్తుందో చెప్పు. ఒక్క టౌన్ ప్లాన్ ఆఫీసర్ అన్న పని చేస్తుండా? నేను అడుగుతున్నా. ఇవాళ ఒక్క టౌన్ ప్లాన్ ఆఫీసర్ తప్పు చేస్తుండ్రా? ఈ రాష్ట్రంలో ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? రాష్ట్రంలో ఎందుకు హైదరాబాద్లో ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? ఎన్ని సకాలంలో డిస్పోజ్ ఆఫ్ అయినాయి? ఎన్నిటి మీద చర్యలు తీసుకున్న ఒక్క లెక్క పత్రం ఉందా?
కానీ పాత బస్తీ ఏరియాలో ఇది ముస్లింలకు అడ్డాగా చెప్పుకుంటున్న అక్కడ ఉన్న వాళ్ళంతా గత ప్రభుత్వం అక్కడ పాత బస్సులు ఎప్పుడు కూడా ఏలు పెట్టే ప్రయత్నం చేయలేదు విత్ అలా పర్మిషన్ లేకుండా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ ఓవైసీ చేతిలో అయితే ఆ పాత బస్సు వెళ్తూ ఉందో ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఏలు పెట్టి జరిపే అవకాశం మనకు కనిపిస్తుంది. పాత బస్తీ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? లేదు కదా. పాత బస్తీ ఇండియాలోనే ఉంది కదా, పాత బస్తీ తెలంగాణలో ఉంది కదా, పాత బస్తీ హైదరాబాద్లో ఉంది కదా. నీ గురువు చంద్రబాబు నాయుడే కదా తోలు తీసి చెట్టు కట్టిండు కదా, అధికారులతో తన్ని వసూలు చేపించిండు కదా పైసలు, కరెంటు బిల్లులు రాకపోతే అన్ని వసూలు చేసిండు కదా. అది చేతనైతే లేదా? ఓటు బ్యాంకు రాజకీయమా? నీ గురువు ఇట్లా సెల్యూట్ కొట్టే రకంగా రిఫార్మ్స్ తెచ్చిండు, అట్లదే గుర్తుండిపోతావు. నేను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు 10 ఏళ్ళు బతుకుడు అవసరం లేదు, 4 ఏళ్ళు బతికినా చాలు. నీ 5 ఏళ్ళ పరిపాలనే ఒక మార్క్ కావాలి. ఆ మార్కే నేను గెలిపిస్తుంది ఇంకో 5 ఏళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ నడి ఒడ్డున జరిగిన అగ్ని ప్రమాదానికి అంబులెన్స్ వస్తే అక్కడ ఆక్సిజన్ లేదని మీరే అంటా ఉన్నారు, ఫైర్ ఇంజన్ వస్తే అక్కడ వాటర్ లేవంటా ఉన్నారు. ఒక హైదరాబాద్ నడి ఒడ్డున అగ్ని ప్రమాదం జరిగితే సరైన రీతిలో చర్యలు తీసుకోనికి ఆ సిబ్బంది సరిగా లేనప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో జరిగితే ఇంకా పరిస్థితి ఏంది? నేను అదే అంటున్నా, ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ బాగుండాలంటే నీకు తగిన స్థాయిలో ఉద్యోగులు ఉండాలి. ఏ ప్రభుత్వానికి కానీ, ఏ శాఖకు కానీ, ఏ ఒక వ్యవస్థకు కానీ నీకు తగినంత అవసరం ఉన్నంత అధికారులు ఉన్నప్పుడు ఆ సంక్షేమం ప్రజలలోకి వెళ్తుంది. ఎవరైతే ప్రజలకు అవసరమైన సహాయం ఈ అధికారి ద్వారా అందుతుంది. మనకి ఎక్కడుంది అన్ని కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, గెస్టు, టెంపరవరీ, అవర్ బేస్డ్ ఇట్లాంటి వాళ్ళని నియామకాలు చేసిన తర్వాత ఇంకా పని ఎక్కడ జరుగుతుంది? నేను అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అన్ని పార్టీ వాళ్ళు పోయినట్టుగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయినారు. కానీ ఈ ప్రయత్నం ప్రతిపక్షం కూడా చేయాలి కదా, పలానా దగ్గర ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి గవర్నమెంట్కి ఒక సూచన చేయాల్సిన బాధ్యత. డెఫినెట్గా పాలక ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో ఆ తప్పులను ఎండగట్టి ప్రజల యోగక్షేమాలని కాపాడడానికి ప్రతిపక్షం పనిచేయాలి. ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం లెక్క ప్రభుత్వాన్ని పని చేయాలి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఆ సంఘటన జరిగింది కాబట్టి అడిగి వెళ్ళినాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఆ కుటుంబమే పోయింది. మన ఇంట్లో అయితే తెలుస్తుంది కదా బాధ. మరి ఎందుకు ఇంత ఉదాసీనత ఈ ప్రభుత్వంలో ఉంది అని అడుగుతున్నా నేను. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎందుకు పడుకున్నది? దానికి ఎందుకు ఒక మంత్రి లేడు? దానికి ఎందుకు ఒక పట్టణ ప్రణాళిక లేదు? ఆ గత ప్రణాళికలు ఎందుకు అమలు అవుతలేవు? ఇలా సెట్ బ్యాక్సే లేకుండా ఒక అపార్ట్మెంట్ కట్టినట్టు అపార్ట్మెంట్ చుట్టూ, ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టినట్టు కమర్షియల్ బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే అంత ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వేసింది. ఇలా సాత కాదని తెలుసు, వీళ్ళు సన్నాసులని తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వేసి ఏం చెప్తాం మనం? ఇగో కొడుకు బాధ తల్లికి తెలుసు కానీ అడవిలో పోయిన అయ్యకేం తెలుసు అన్నట్టు ఇలా సుప్రీంకోర్టుకు తెలుసు. నీకేం తెలుస్తుందా నీకు ప్రజల బాధ? ఇప్పుడు ఏముంటుంది ఈ అంశం పైన? 17 మంది ప్రాణాలు పోయినాయి, 8 మంది చిన్నపిల్లలు చనిపోయారు, 4 మహిళలు చనిపోయారు, ఇంకో 4 పురుషులు చనిపోయారు అనుకుంటాం. అంటే ఈ వార్త ఇంకో వారం రోజుల్లో ట్రెండింగ్లో ఉంటుంది. వారం రోజులు మళ్ళీ మాట్లాడుతాం. తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన నుంచి ఇంకొక వారం రోజులు కానీ ఇక్కడ ఒక పులి స్టాప్ పడే అవకాశం అనేది కనిపిస్తూ ఉందా? ఏం లేదు. పులి స్టాప్ ఎందుకు ఉంటుంది? వీళ్ళే అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తుండ్రు, పనికిరాని బిల్డింగ్లను ఎంటర్టైన్ చేస్తుండ్రు, నిబంధనలు గాలిలో తొక్కి మీరు పర్మిషన్లు ఇవ్వమని చెప్పేదే రాజకీయ నాయకులు, అధికారులు. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆడుతున్న ఆటలో, ఈ నాటకంలో బలి పశువులు ప్రజలు. ఎలా ఎవడైనా ఒక కంప్లైంట్ పెట్టిండు అనుకో, దాని మీద ఇమ్మీడియట్గా చర్య ఉంటే పక్క గల్లీవాడు అందరూ భయపడతారు. అరే నాయన
ఇల్లీగల్గా ఏదైనా యాక్టివిటీ చేస్తే పర్మిషన్ లేని బిల్డింగ్లు కడితే ఇలా మా బిల్డింగ్ కూడా కూలిపోతుంది, మా డబ్బులు వృధా అవుతాయి అని ఒక నమ్మకాన్ని కలిగిస్తే కదా ఇంకోటి భయపడతాడు. మనకు భయమే లేదు, భయం లేని కోడి బజార్లో గుడి పెట్టింది అన్నట్టు బజార్లో గుడి పెట్టిర్రు. ఎక్కడన్నా ఒక్క బిల్డింగ్ వా నీకు నియమ నిబంధనలకు లోబడి ఒక్క బిల్డింగ్ అని ఉందా? 18 మీటర్లు దాటితే ఇలా కమర్షియల్ బిల్డింగ్ అయినా రెసిడెన్షియల్ బిల్డింగ్ అయినా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో కావాలి. అవుతుండ్రా? అరే కళాశాలల్లో ఏసీ గదులని ఒక్క గదికి వెంటిలేషన్ లేకుండా డోర్లన్నీ మూసి మొత్తం ఏసీ క్లాసులని పెడుతుండ్రు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక్కొక్క గదిలో 100 మందిని పెడుతుండ్రు. ఏం కావాలి వాళ్ళ పరిస్థితి? పాలన తెచ్చిస్తుందా ఈ గవర్నమెంట్? తెచ్చిస్తావా? ఏం స్కూల్కు కళాశాలలకు ఏం నియమ నిబంధనలు లేవా? ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లుండాలని సోయి లేదా? గాడుదు లెక్క ఆడికిడికి తిరుగుతా అయిపోయానా కార్లలా? ప్రజల సొమ్ము గుర్తుపెట్టుకొని ఇవ్వాలా, ప్రజల సొమ్ము ఇవ్వాలా. సొమ్ముతోటి తిరుగుతుండ్రు, షోకులు వేస్తుండ్రు మీరు ఇవ్వాలా. కానీ మీరు అన్నట్టు ఏ కార్పొరేట్ కాలేజీలో కూడా వెంటిలేషన్ సరిగా లేదు. ఇప్పుడు ఇక్కడ చార్మినార్లో జరిగిన అరే ఏసీ క్లాసులు ఎవడు పెట్టమన్నాడు అని అడుగుతున్నా నేను. ఏం అవసరం? ఎండాకాలం క్లాసులే ఉండయి. ఏసీ గదుల పేరట గదులలో బంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పోయి ఎట్లా తెచ్చిస్తావు? ఫ్యాక్టరీయా పిల్లల్ని కనుడంటే? ఫ్యాక్టరీ అని అడుగుతున్నా, కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి దీని మీద ఫోకస్ లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి మే నెలలో 150 రూపాయలు ఉన్న బీర్ని 180 రూపాయలు చేసిండు. మళ్ళీ నిన్న అర్ధరాత్రి ఇంకో జీవోని తీసుకొని వచ్చిండు. జీవోని జారీ చేసిండు, ఉత్తర్వులు జారీ చేసిండు. కోటర్ 10 రూపాయలంట, హాఫ్ 20 రూపాయలంట, ఫుల్ బాటిల్ 40 రూపాయలు పెంచిండంట. ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలం పాటు మద్యం ధరలు పెంచితే మళ్ళీ అంటే మాట్లాడినాం. సరే, తెలంగాణలో అంతో కొంత తాగుడు అలవాటు ఉంటుంది, పొద్దున్న కష్టం చేసి ఇంత తాగుతాడు, మనమే మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు పేదోడి మీద మళ్ళీ కొంత బర్డెన్ పడినట్టే కదా. ఒకరిదైతే ఓపుకున్నంత వేస్తామంట, తనదైతే తరగనంతా వేస్తామంట. అట్లుంది కథ. ఎలా పైసలు కావాలి? సరే, నిన్న మొన్నటిదాకా ప్రజల మీద భారం పడుతుంది, తాగులో ఊతుల మీద భారం పడుతుంది అని ఆ ప్రభుత్వమే, గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వమే అన్నది. ఇప్పుడు అమాంతం పెంచేసింది. ఎవరి జేబులో గుల్ల అవుతున్నాయి? అరే నాయన, ఈ చేతి ఇస్తుంది, ఈ చేత గుంజుకుంటుందిరా నాయన. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, అవసరమైన దవాఖాన్లు లేవు, అవసరమైన మెడికల్ ఫెసిలిటీ లేదు. తాగి ఎవడు చేస్తాడు? ఇలా ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే తాగుడు బంద్ చేసి, తాగుడు కాకుండా తాగుడేతర శాఖల మీద రాబట్టే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కానీ ఏం చేస్తావు? తాగిపిచ్చి అవలగాలని చేస్తావా? అనాథగాలని చేస్తావా? లేకపోతే అడక తినేటోళ్ళని చేస్తావా? ఇవాళ తాగుడే బంద్ చేయాలి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసి తప్పైంది, రేవంత్ రెడ్డి చేస్తే ఒప్ప అని ఎందుకు అనుకుంటా ఉన్నాడు? రాజకీయ నాయకుడి మాట, నీళ్ళ మీది రాత రెండు ఒకటే. రాజకీయ నాయకుడు మారుతాడు, ఈ కద్దరు సొక్క మారది, ప్రభుత్వం మారది, పనితీరు మారది. దానికి నిదర్శనం ఇది. నిదర్శనం ఇవ్వాల. తాగేటోడే కదా కట్టేది. మేము కూడా అంతే, సావంతి తాగేటోడే కదా కడుతున్నాడు. మనం తాగేటోళ్ళమా తినేటోళ్ళమా? అందుకనే ఎంత పెంచుకున్నా పెంచుకో. ఇంకా 10 రూపాయలేంది, 100 పెంచాను ఉంటుంది. నిన్న ఎవడ నద్దన్నాడా? అడ్డు పడ్డా? మేము బొర్ల బొక్కలు అడ్డం అడిగిన బొరుతుండేంది పెరిగిందని. 100 పెంచు, 500 పెంచరాదు. ఒక బీరు మీద 500 పెంచు. తాగితే తాగుతాడు, తాగపోతే చస్తాడు. 500 పెంచు. మరి థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్. సో ఇది ఓయూ శంకరన్తో స్పెషల్ ఇంటర్వ్యూస్. ఇప్పటికైనా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే అక్రమంగా పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కట్టినారో ఆ వీటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజీలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం 100% ఉంది. అక్కడ కాబట్టి ఒక 17 మంది చనిపోయినారు అనుకుంటా. ఆ 17 మందిని తిరిగి ఇవ్వలేరు. పొరపాటున కనుక ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక అటువంటి అగ్ని ప్రమాదం జరిగితే వేలాది మంది విద్యార్థులు బలయ్యే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ విద్యా సంస్థలపైన అటువంటి అక్రమ కట్టడాలపైన ఫోకస్ చేయాల్సిందిగా పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది.